మాజీ సర్పంచ్ గారు వేదికను అలంకరించాల్సింది ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని గ్రామ సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గం చేత చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా సార్ని ఆహ్వానిస్తున్నాం. సార్ రండమ్మా. మాజీ సర్పంచ్ గారు వేదికను అలంకరించాల్సింది ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని గ్రామ సంఘ అధ్యక్షులు మరియు కార్యవర్గం చేత చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా సార్ని ఆహ్వానిస్తున్నాం. సార్ రండమ్మా. నా కొంచెం జరగనా కొంచెం సార్ చూడు సార్ సార్ కొట్టాలి ఇస్తే ఆ కాలంలో దాదాపు ఒక 100 ఇండ్లు కట్టి ఇంద్రమ్మ కాలనీ పెడితే ఇప్పటికి కూడా ఇండ్లు చెక్కు చెదరకుంటున్నాయి. నేను సీసీ రోడ్లు నల్లాలు వేయించిన. మరి అలాంటి కళ మధ్యలో చాలా రోజులు ఆగిపోయింది. ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. ఇప్పుడున్న మంత్రులు అందరూ కూడా ముందుండి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మిగతా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అట్లనే రైతులకు కరెంట్ ఉంటుండే, పేదవాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు కట్టాలంటే ఇబ్బంది ఉంటుండే. ఇవాళ దాదాపు 200 యూనిట్ల కరెంటు అంటే నెలకు 500 నుంచి 1000 రూపాయలు ఉచిత కరెంటు మీ ఇంటింటికి అందుతున్నది పేదవాళ్ళకని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఎందరికి బిల్లు ముఖ్యమంత్రి సంతోషపడతాడు. బైక్ గారు మహిళా సభ్యులు ఏర్పాటు చేసి మరి బతుకమ్మ ఆడుతూ ఆడబిడ్డలాగా మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎదుర్కొన్న మీ ఆడబిడ్డలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పిండు. మరి మీ నాది రాజకీయ కుటుంబం, మొదటి నుంచి కూడా వెనకటి నుంచి కూడా రాజకీయ కుటుంబమే, అందులోనూ కాంగ్రెస్ కుటుంబం. కాలువలు తప్పించినాడు. ఉన్నప్పుడున్న మంత్రులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతో మంది ఎక్కుతారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు నడుపుతా ఇంకా కూడా ఉన్నాయి. అంతకుముందు రేషన్ కార్డులు కూడా లేకుండే, ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి. మరి ఇందిరమ్మ చీరలు ఇంకా అందరికి రాలేదనుకోకూడదు, మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంతకుముందు ఎన్ని చేస్తే ఇంకోటి బాకే ఉంటుంది. నువ్వు మీ సార్ మీకు ఎన్ని చేస్తా నువ్వు మళ్ళా వైభవం చేస్తూ నా సంతోషం. మరి ఈ రకంగా నిరంతరం మీ మధ్యలో ఉంటూ గత ప్రభుత్వంలో చేసుకుంటూ ఇంకా కూడా ఏదైనా కొత్తగా ఉంటే తప్పకుండా చేస్తాం. బస్సు విషయంలో కూడా తప్పకుండా ఇంకా ఎక్స్ట్రా బస్సు కూడా వేయిస్తా. ఎందుకంటే ఇప్పుడున్న బస్సుల మంత్రి చాలా దగ్గర మా తాత శిష్యుడే కాబట్టి ఈ సందర్భంలో బస్సు విషయంలో ఖచ్చితంగా హామీ ఇచ్చి వెళ్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మంత్రి గారు హామీ ఇచ్చారు నాకు, ఇది చేయకపోతే మా మంత్రి గారు పొన్న ప్రభావం తప్పకుండా ఒక రింగ్ బస్సు కానీ ఏదైనా ఆలోచిస్తున్నా. కాలేజీకి పిల్లగాళ్ళు పోయే విధంగా కూడా బస్సు ఆలోచిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారితో ఆల్రెడీ మాట తీసుకున్నా. 100% బస్సుల సమస్య వీలైనంత వరకు, ముఖ్యంగా తాట్రావు ఇలాంటి ముఖ్యమైన గ్రామం నాయకల్ మండల కేంద్రానికి బస్సు నడిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ మహిళా సంఘం సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.